చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఈరోజు మనకి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మనం అందరం వారి స్టాచ్యూకి మనం నివాళులు అనేది మనం అర్పిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారు 60 సంవత్సరాలు సినీ నటిగా మహానటిగా చేస్తూ 60 ఏళ్ళకి వారు సమయం ప్రజల కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు రాజకీయ రంగంలోకి వచ్చారు. మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకి గురజాడ అప్పారావు గారు మన విజయనగరం నుంచి ఒక మహాకవి, వారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రజా సేవలో ఉంటూ ఎన్నో సంవత్సరాలు వారి ప్రజలకి సేవలు అనేది మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తూ తెలుగుదేశం పార్టీ ద్వారా వారు సేవలు అనేది వారు అందించారు. అయితే మనం చూస్తే మన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనకు వచ్చాయి. మనం ప్రత్యేకంగా చూసుకుంటే వెల్ఫేర్ సంక్షేమం అనేది మనకి రాజ్యాంగంలో రచించినప్పటికీ కూడా మన నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో సంక్షేమం అనేది చేసి చూపెట్టిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 2 రూపాయలకి భోజన పథకం, అలాగే పక్కా గృహాలతో పూల్బాగ్ కాలనీ దగ్గర మన విజయనగరంలో మొదలుపెట్టిన సందర్భాలు, అలాగే మనం చూస్తుంటే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వారు పార్టీ పెట్టిన నినాదంతో వారు అన్ని విధాలుగా కూడా అది ప్రజలందరికీ నినాదంగా ఉంచుకోకుండా అది అన్ని విధాలుగా కూడా ప్రజల కోసం చేసి చూపెట్టారు. అయితే ఈ అన్ని విధాలుగా కూడా మన పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు మనం పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు పార్టీ మోసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనకి నెక్స్ట్ జనరేషన్ యువగలం అనేది వస్తూ ఉంది. అలాగే మహిళ మీద ప్రాధాన్యత ఇస్తూ మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. అయితే ఆ 33% రిజర్వేషన్ కూడా మనం అమలు చేయబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్ కోసం.